ఫ్రెండ్స్, మనం బిర్యానీ చేసుకోగా మిగిలిన మటన్తో ఇప్పుడు నేను కూర చేస్తున్నాను. మళ్ళీ ఇదే నూనె అండి, కానీ గానుగ నూనె భలే ఉందండి. కొంచెమే పోసాను నేను, చాలా చాలా బాగా వచ్చింది. అసలు ఎప్పుడు నేను నెయ్యి వేసి చెయ్యను, పల్లి నూనె వేసి చేస్తాను. దానికే ఈయన వద్దు వద్దు అంటారు. చూడండి, దీంతో ఇప్పుడు నేను కూర చేస్తాను. మిగిలిన మటను, ఇప్పుడు మనకి మిగిలిన మటన్తో నేను కూర చేస్తాను. అందులో ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేసానండి. కరివేపాకు, సో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటను, అది వేసేసుకుందాం. ఇదిగోండి, ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను. దీనికి చూడండి వాటర్ ఎట్లా వచ్చేస్తుందో కనిపిస్తుందా? అదిగో వాటర్, అదండి చూడండి. అది అల్లం పేస్ట్ అన్నీ వేసి కలిపాను, కూరలో వేసి అన్నీ వేసి కలిపాను. దీంట్లో మూత పెట్టి ఉంచేద్దామండి. ఫ్రెండ్స్, చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పటి వరకు దాంతో ఉన్న నీళ్లతోటే వండా, నీళ్లు పోయలేదు. ఈ గిన్నెలు ఎట్లా చక్కగా వస్తున్నాయి. దీంతో దీంట్లో మాత్రం మటను ఫస్ట్ టైమేనండి నేను వండింది. మటను బిర్యానీ కూడా ఫస్ట్ టైమే. ఆ కుక్కరు ఆ గిన్నె ఉపయోగించాను కానీ చెన్నై, ఇది మాత్రం ఇప్పుడే ఉపయోగిస్తున్నాను. సో ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత టమాటా వేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇట్లా వచ్చింది చూడండి కూర. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు టమాటాలు ఒక 2 వేస్తున్నా. ఇది కొయ్యినట్టున్నాను నేను, ఇది కొయ్యి లేదండి, మర్చిపోయాను దీంట్లోది. ఓకే, కోసేస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ బోడ కాకరకాయని కట్ చేసి దీంట్లో వేసుకొని ఆ ఉడికే మటన్ కూరలో వేద్దామండి. ఇవి మా చెట్టు సెకండ్ టైం వచ్చిన, కొత్త కదండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సెకండ్ టైం వచ్చిన పంట ఇది. ఓకే, దీన్ని మటన్లో వేసి చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇదిగోనండి మన కూర. చూడండి, ఇదిగోండి టమాటా వేసిన తర్వాత ఇట్లా వచ్చింది. అయితే ఇది కుక్కర్లో వేయట్లే కదా, ఈ బొక్కలు ఇవి. సో కనుక నేను కాస్త నీళ్లు పోస్తా. గిన్నె కడిగిన నీళ్ళేనండి, గిన్నె కడిగిన నీళ్ళే కొంచెం పోస్తున్నాను. ఇందులో నేను కూడా చేసేది మటన్ కర్రీ ఫస్ట్ టైం కనుక కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంది. అందులోనూ బోన్స్ ఉన్నాయి కదా, కనుక వీటిని ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చిన తరువాత నేను కట్ చేసిన బోడ కాకరకాయ దీంట్లో వేసి మీకు చూపిస్తాను ఫైనల్గా. ఓకేనా, వెయిట్ చేయండి. చూడండి, ఇప్పుడు మన కూర ఓకే దగ్గరకు వచ్చింది. నేను ఎందుకు బోడ కాకరకాయ ముందు వేయలేదంటే అవి తొందరగా మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత మనకు కొంచెం లేట్ అయిందనుకో దీంట్లో మెత్తగా కలిసిపోతాయి.
అందుకని లాస్ట్లో వేస్తున్నాను. ఇవి వేసిన 5 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసుకుని కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకుని తీసేసుకుందాం. మన బోడ కాకరకాయతో మటన్ అందామా, మటన్తో బోడ కాకరకాయ అందామా? మీరే సజెస్ట్ చేయండి నన్ను ఏం పేరు పెట్టాలో. సో అయిపోయిందండి ఈ కూర కూడా. ఫ్యూ మినిట్స్, ఓన్లీ ఫ్యూ మినిట్స్. ఫ్రెండ్స్, ఇదిగో మన కూర అయిపోయింది. లాస్ట్కి వచ్చాము, చూడండి. ఇదిగోండి, దీంట్లో మనం కాస్త కొబ్బరి పొడి, కూరను బట్టి మనం వేసుకోవాలండి ఎంత కావాలనేది. సో కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను, ఎందుకంటే మా కూరలు ఆల్రెడీ అన్నీ ఉంటాయి. అన్నీ అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ ఉంటాయి మా కూరలో, కాదు కారం పౌడర్లో. సో ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీర, అయిపోయింది మన మటన్ బోడ కాకరకాయ కూర. ఫ్రెండ్స్, మరి నా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, ఎందుకంటే అవి నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయి. ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కనుక నేను ఇంత అంటే మీకెవరికేం కష్టపడతలేదులేండి, నేను కూర తింటున్నాను. కాకపోతే వీడియో తీయటం నాకు కష్టం అవుతుంది అంతే. ఎందుకంటే ఒక్కదాన్ని ఒక చేత్తో పట్టుకుంటాను, ఒక చేత్తో తీస్తాను కదా, అది నాకు కొంచెం కష్టం. కాకపోతే నేను కూడా ఒకరి దగ్గర నేర్చుకున్నానండి, నేర్చుకుని పర్ఫెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు ఆల్వేజ్ లెర్నర్స్ అండి. పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఏదో ఒక విషయంలో మనం నేర్చుకుంటూనే ఉంటాం. కనుక ఫ్రెండ్స్, నా కూర అయిపోయింది. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. కాకరకాయ, బోడ కాకరకాయ మనది. కరివేపాకు, టమాటా, పచ్చిమిరకాయలు అన్నీ ఆర్గానిక్ అండి, మటన్ తప్ప. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం నాకు ఇచ్చినందుకు మీరు. సో స్టవ్ బంద్ చేస్తున్నా, అయిపోయింది.